ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భరత్ కుమార్తో పాటు సిబ్బంది గురువారం ఉదయం చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా అందులో 1.5 కేజీ ఆయిల్ను పట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్కు హషీష్ ఆయిల్ తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ భరత్ కుమార్తో పాటు సిబ్బంది గురువారం ఉదయం చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా అందులో 1.5 కేజీ ఆయిల్ను పట్టుకున్నారు. ఈ ఆయిల్ విలువ 5 లక్షలు, కారు విలువ కూడా 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన కొండే మల్లికార్జున్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రహమాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి హైదరాబాద్కు చెందిన మహమ్మద్, ఒడిశాకు చెందిన రమేష్ గంగాధర్లపై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇదే టీం పురాణపూర్ ప్రాంతంలో 1.1 కేజీల గంజాయిని కూడా పట్టుకున్నారు. ఆశిషాలను పట్టుకున్నటువంటి ఎస్టీఎఫ్ టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.